బీజేపీ 400 పైన స్థానాలతో కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వస్తామని చెప్తున్నారు. అండ్ ఇక్కడ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్ అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ మధ్య ఉంటుంది. ఇక బీఆర్ఎస్ అనేది ప్రాంతీయ పార్టీ అసలు ఉండదు అనే దానికి ఏం చెప్తారు సమాధానం? దేశంలో చాలా చోట్ల ఇట్లే మాట్లాడారు. అన్ని చోట్ల ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, నిలబడ్డాయి. అధికారం లేకుండా కూడా మనం చూస్తున్నాం. బీహార్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, ఒకవైపు బెంగాల్ కావచ్చు, ఒకవైపు ఒరిస్సా కావచ్చు, ఒకవైపు తమిళనాడు కావచ్చు, అంతటి కూడా నిలబడుతూనే ఉన్నాయి, ఉంటూనే ఉన్నాయి, అంతటి కూడా ఉన్నాయి. పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ మేము ఇంకా నేను మళ్ళీ చెప్పినట్టు మీకు ఇంతకుముందు చెప్పినట్టు టీఆర్ఎస్ పార్టీగా మేము ఎన్ని ఎదుర్కొని వచ్చిన వాళ్ళం కదమ్మా, ఎన్ని ఎదుర్కొని తట్టుకొని లేచి వచ్చిన వాళ్ళం కదా. మమ్మల్ని ఏం చేయగలుగుతారు వీళ్ళు? ఎవరు కేసీఆర్కి ఎదురు గీనా అని చెప్పగలను చూపించి ఇప్పుడు నేను వచ్చిండు పాపం ఏదో పార్టీ పెట్టుకుంది. సరే ఎట్లా వచ్చిండో ఎట్లా ఇచ్చుకున్నా మనకు తెలుసు. వాళ్ళ నాయకులే 25 కోట్లు ఇచ్చుకొని కొచ్చుకుండాను ఒక ఆయన, చంద్రబాబు పైరు వచ్చిండను ఒక ఆయన, రకరకాలుగా మాట్లాడిరు ఆయన మీద. ఇయ్యాల ఆయన చుట్టూ తిరుగుతున్న మంత్రులైన వాళ్ళే మాట్లాడిన వాళ్ళు. ఆయన పరిపాలన ఎందుకు తేలిపోయింది 100 రోజుల్లో. ఇంకా అదే పద్ధతుల్లో అవతల వాళ్ళని తిట్టి నడుపుకుంటా అనుకుంటున్నాడు. కానీ నడవదు కదా, 5 ఏళ్ళు తిట్టలేవు కదా. అయిపోయింది నీ హనీమూన్, వచ్చిపోయింది. 100 రోజులు అడిగిన సమయం 100 రోజులు కూడా ఇచ్చింది, అయిపోయింది. ఇక అయిపోయింది. ఇప్పుడు కౌంటం మొదలవుతుంది. అంటే 10 ఏళ్లలో మీరు చేయలేను, 100 ఏళ్లలో వాళ్ళు ఎట్లా చేస్తారు? నేను 100 రోజుల్లో మేమేమన్నాము, నీ కార్యాచరణ ఎందుకు చెప్పాలి? నువ్వు చెప్పినే నువ్వు చెప్పని మేము అడుగుతలే. మొత్తం మహిళలు 2500 కావచ్చు, ఇంకోటి కావచ్చు ఇవన్నీ తెల్లారి చేయమని మేము చెప్తలే. నువ్వు ఏదేదైతే 9వ తారీఖు నాడు డిసెంబర్ 9 నాడు ఇస్తామని చెప్పినావో అవి ఇవ్వని ప్రజలు అడుగుతున్నారమ్మా. ప్రజల హక్కు కదమ్మా. నువ్వు ఇచ్చిన హామీని నమ్మి ప్రజలు నీకు ఓటేసారు. నువ్వు ప్రజలకు బాకీ పడ్డావు. ప్రజలు నువ్వు కాయిదా రాసిచ్చినావు, బాకీ పడ్డావు. నీ ఇంటి మీద కూర్చుంటారు కదా వచ్చి. వాళ్ళను పట్టించుకున్నప్పుడు ప్రతిపక్షంగా మా బాధ్యతగా వాళ్ళకి సపోర్ట్గా రావడం. ఇప్పుడు ఇంతే కదమ్మా. ఏముంటుంది పాలిటిక్స్లో? నేను ఇద్దరం మేనిఫెస్టోలు ఇచ్చినావు. నీ మేనిఫెస్టో నమ్మి నీకు ఓట్లు వేసిండ్రు అంటే నువ్వు వాళ్ళ కాడ బాకీ తెచ్చుకున్నావు, నువ్వు బాకీ పడ్డావు. నీ బాకీ గురించి ప్రజలు వచ్చి అడుగుతున్నారు. వాళ్ళు నువ్వు అది లెక్క పెట్టకుండా నువ్వు పోతానంటే ప్రతిపక్షంగా మేము ప్రజలకు కాపలాదారుగా రావాలి, సహాయంగా రావాలి. అట్లే వస్తున్నాం మేము. అంతే ఇప్పుడు జరుగుతుంది. అదే మొదలవుతుంది, నిలదీస్తారు. వాస్తవానికి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పలేరు మీరు. ఎన్నికలు అయిపోయినా 100 రోజుల తర్వాత ఇస్తామనే మాట చెప్పలే. 9వ తారీఖు స్వయంగా ఆయన డేట్ ఇచ్చింది, మీ టీవీలో వచ్చింది, అన్నిట్లో వచ్చింది. రుణమాఫీది కావచ్చు, రైతు బంధు కావచ్చు, అన్నీ కూడా వాస్తవానికి 15,000 చేసి భరోసా ఇస్తా అన్నాడు. రుణమాఫీ అయితే మీరు తెచ్చుకొని ఉంటే ఇప్పుడు 2 లక్షలు తెచ్చుకోపోండి అర్జెంటుగా అని చెప్పిండు ఆయన. అన్నీ ఉన్నాయి, వాళ్ళు మాట్లాడినాయి. మేము మాట్లాడి ఆయన మీద వేసి నువ్వు ఇది చేస్తావా చేయమని మేము అడుగుతలేము. నువ్వు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అని చెప్తున్నాం. ప్రజలు అడుగుతున్నారు, వాళ్ళ తరఫున మాట్లాడుతున్నాం. గది చేయమంటే 100 రోజుల్లో ఎట్లా చేయకపోతాడు? మేము చెప్పినామా? మేము చెప్పలేదు, నువ్వు చెప్పమని. ప్రజలకు మాట హామీ ఇవ్వమని మేమేమని చెప్పినామా? 100 రోజులు టైం ఇస్తామని మేము చెప్పినామా? నువ్వు అడిగినావు ప్రజల్ని. వాస్తవానికి అడిగే హక్కు లేదు నీకు. న్యాయంగా ప్రజల్ని అట్లా అడిగే హక్కే లేదు. రాజస్థాన్లో వీళ్ళ గవర్నమెంట్పై బీజేపీ గవర్నమెంట్ వచ్చిందాడ 10 రోజులమ్మా. 10 రోజులు కాకముందే కరెంట్ ఇస్తలేరు, కరెంట్ ఇవ్వాలి, కరెంట్ ఇవ్వలేని ప్రభుత్వం నశించాలని సెక్రటరీ మీద దాడి చేసింది కాంగ్రెస్ పార్టీ. యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఏ పేరు మీద 1000 మందిని తీసుకొని దాడి చేయడం జరిగింది. మరి ఆడ 10 రోజులకే లేదు. అయినా మీరు ఇయ్యని కరెంటు మీరేదో ఇచ్చినట్టు, మీరు ఇచ్చిన కరెంటు వాడు ఆపినట్టు. ఈడ మేము ఇచ్చింది ఇవ్వలేకపోతున్నాం. ప్రజలకు అంతకుముందున్న సౌకర్యాలను తీసేసినావు నువ్వు. ప్రజలు దాని నుంచి నిలదీస్తారు తప్పకుండా. ఇచ్చిన కరెంట్ ఇవ్వలేకపోతున్నాం, ఇచ్చిన నీళ్ళు ఇవ్వలేకపోతున్నాం, ఇచ్చిన మంచినీళ్ళు ఇవ్వలేకపోతున్నాం. మళ్ళీ అప్పుడే మంచినీళ్ళ సమస్య మొదలైంది ప్రజలకు. 5 ఏళ్ళు ఎక్కడైనా బిందెలు చూసారా మీరు? రోడ్ల మీద బిందెల ప్రదర్శనలు ఎక్కడ ఉండేనా? ట్యాంకర్లు ఎక్కడ ఉండేనా? హైదరాబాద్లో ఇవాళ 100 ట్యాంకర్లు తిరుగుతున్నాయి. 2,000 రూపాయలు ఒక ట్యాంకర్కు. జిహెచ్ఎంసీలో బుక్ చేసుకుంటే 500కి వస్తుంది. కానీ మీరు ఇవాళ బుక్ చేస్తే వారం తర్వాత వస్తుందట. అంటే మీరు వారం దాకా స్నానాలు చేయొద్దు, మంచినీళ్ళు తాగొద్దు, అట్లే కూర్చోవాలి. మీరు గిన్నెలు తోముకోవద్దు, ఇంకోటి చేయొద్దు, అట్లే ఉండాలి. వారం తర్వాత మీకు ట్యాంకర్ వస్తుందంటే కూర్చోవాలి. ఏం చేస్తారు మీరు? తప్పని పరిస్థితులలో 4 పైసలు ఎక్కువైనా ఎక్కడ దొరుకుతుందని చూస్తారు. ట్యాంకర్ 2,000 పెడితే ఇంకో ట్యాంకర్ దొరుకుతుందని తెప్పించుకుంటున్నారు. అట్లా కూడా ఇబ్బంది ఉన్న వాళ్ళు పాపం వాటర్ క్యాన్ 20 రూపాయలు, 30 రూపాయలు, 50 రూపాయలు పెట్టుకొని కొనుక్కొచ్చుకొని దాంతోనే స్నానం చేయడం మానేసి తుడుచుకొని మేకప్లు వేసుకొని బయటికి వెళ్ళాలి. ప్రజలు సెంట్లు వేసుకొని బయటికి వెళ్ళాలి. ఆ పరిస్థితి తెస్తున్నారు అప్పుడే. వీళ్ళ ప్రభుత్వ పని విధానం గది. ఇది దేని నిదర్శనం? వాళ్ళ ప్రభుత్వ పని విధానానికి నిదర్శనం. ఎందుకంటే ఉన్న వాటిని, ఇచ్చిన వాటిని, మేము దారులు ఏర్పాటు చేసిన వాటిని కూడా చేయలేని దుస్థితిలో ఉన్నది వీళ్ళ పరిపాలన. తప్పకుండా ప్రజలు నిలదీస్తారు. ప్రజల తరఫున మేము కూడా నిలబడాల్సి వస్తుంది.